హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో మనకు బయట దొరికినట్టుగానే ఇంట్లోనే అంతే రుచిగా మసాలా వడలు అయితే చూపించబోతున్నాను. ఇంట్లో చేసుకున్న మసాలా వడలతోనే మసాలా వడ పులుసు కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్దాము. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుందాము. వడలు చేసుకోవడం కోసం ఒక కప్పు నిండా పచ్చెనగపప్పునైతే తీసుకుందాము. పచ్చెనగపప్పుని ఈ బౌల్లో అయితే వేసుకుందాము. 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళనైతే పోసుకుందాము. పోసుకొని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుందాము. 4 గంటల తర్వాత పప్పు అయితే నానిపోయింది. ఈ పప్పుని ఒక 2 సార్లు కడుక్కొని పక్కకు తీసుకుందాము. ఈ పప్పుని ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి అయితే వేసుకుందాము. పప్పునంతా మిక్సీ పట్టిన తరువాత ఈ పప్పు అనేది మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ పలుకులుగా కాకుండా అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న వడపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం వంట సోడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చేతి మీద ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. మనకు నచ్చిన సైజులో, అంటే చిన్నవిగా అయినా లేదా పెద్దవిగా అయినా ఇలా చేసుకోవాలి. గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక బాండ్లు అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వడలను అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వడపిండిని అయితే తీసుకొని చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఇలా నూనెలో అయితే వేసుకోవాలి. ఇలా బాండలకి సరిపోయే అన్నీ అయితే వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి అయితే తిప్పుకోవాలి. 2 వైపులా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జల్లిగంటితో వడలన్నిటిని తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన వడపిండిని కూడా వడల్లా చేసుకొని ఆయిల్లో వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇలా వడలన్నిటిని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. ఇవి ఇలా కూడా తినేయచ్చు. పల్లీల చట్నీతో అయితే ఈ వడలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ మసాలా వడలతో పులుసుని ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము. మసాలా వడ పులుసు కోసం ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి చింతపండునైతే నానబెట్టుకోవాలి. మనం చేసుకునే కూరను బట్టి చింతపండునైతే నానబెట్టాలి. ఈ చింతపండునైతే నేను 10 వడలకి సరిపోయే అంత పులుసునైతే వేశాను. వడలు పెంచుకున్నా లేదా తగ్గించుకొని వేసుకున్న చింతపండుని అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మసాలా వడ పులుసు కోసం ఒక బాండలైతే తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు అయితే వేసుకొని అవి వేగిన తర్వాత 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 4 టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి ఇలా కలుపుకొని 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 3-4 నిమిషాలు వేగనివ్వాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమోటా ఉడికి నూనె అనేది సపరేట్ అయి ఉంటుంది. అంటే టమోటా ఉడికిపోయినట్టు. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా 1 నిమిషం పాటు ఫుల్ ఫ్లేమ్లో అయితే వేగనివ్వాలి. ఇలా టమోటా ముక్కల్లోనే కారం వేయడం వలన కారం పచ్చివాసన అనేది రాదు. ఇలా 1 నిమిషం పాటు వేపిన తరువాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా స్మాష్ చేసుకొని చింతపండు నీళ్ళనైతే దీంట్లో వేయాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి.
ఈ పులుసు మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పులుసుని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే పులుసు అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మసాలా వడలను అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 10 వడలు అయితే వేశాను. పులుసుని ఒకసారి ఇలా కలుపుకొని మన రుచికి తగ్గట్టు ఉప్పు కారం చూసుకోవాలి. నాకైతే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే పులుసు చిక్కబడి ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆపేసుకోవాలి. పులుసు అనేది ఈ మాత్రం అయితే ఉండాలి. ఎందుకంటే వడలు నానే కొద్దీ పులుసు అనేది చిక్కబడిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా అయితే మసాలా వడ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, ఎంతో సింపుల్గా ఇంట్లోనే వడలు చేసుకొని మసాలా వడ పులుసు కూడా చేసుకోవచ్చు. నేను తీసుకున్న కప్పు పచ్చెనగపప్పుతో నాకు 20 వడలు అయితే వచ్చాయి. వెంటనే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.